హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈరోజు మనం ఓరియో బిస్కెట్స్తో చేసే ఓరియో స్విస్ రోల్స్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక 4 చిన్న బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోవాలి. ఓరియోవి అవేనండి, 10 రూపీస్ ప్యాకెట్స్ వస్తాయి కదా అవి. అంటే మొత్తం కలిపి ఒక 20 బిస్కెట్స్ వరకు అవుతాయి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని మనం క్రీమ్ బిస్కెట్స్ కదా ఇవి, క్రీమ్ని సెపరేట్గా బిస్కెట్స్ సెపరేట్గా చేసుకోవాలి. ఏదైనా చాకు కానీ ఒక స్పూన్ కానీ తీసుకుంటే మనకి ఈజీగా పని అవుతుంది. ఓరియో బిస్కెట్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కదండి. చక్కగా ఇలా ఖాళీ టైంలో వెంటనే అసలు పొయ్యి వెలిగించే పనే లేకుండా చక్కగా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు. ఇలా మనం పీసెస్ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చాలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. చూసారా, అసలు బిస్కెట్ చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా మిక్సీ వేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఆ పౌడర్ మొత్తాన్ని, ఇప్పుడు ఇందులో స్వీట్ లేని క్రీమ్ని యూజ్ చేస్తున్నాను నేను. మార్కెట్లో మనకి చాలా వెరైటీస్ దొరుకుతాయి. నేనైతే మిల్కీ మిస్ట్ది యూజ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని ఒక గట్టి చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా చేసేసుకోకుండా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట పిండిని. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. క్రీమ్ ఎక్కువ వేసేసుకుంటే పల్చగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. క్రీమ్ అవైలబుల్ లేని వాళ్ళు మిల్క్ అయినా యూజ్ చేయొచ్చండి. కొంచెం చూసి కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక 15 జీడిపప్పులు, ఒక 15 పిస్తా పప్పులు, ఒక 15 బాదం పప్పులు ఇవన్నీ వేసుకొని కొంచెం మెత్తటి పౌడర్ లాగా, పలుకులు ఉండే పౌడర్ లాగా దంచుకోవాలి. ఒకవేళ ప్లాస్టిక్ కవర్ ఎందుకండి అంటే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా తొందరగా అయిపోతుంది. మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళు మరీ మెత్తటి పౌడర్ లాగా కొట్టేసుకోకుండా కొంచెం పలుకులు ఉండేలా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా మనం ఓరియో బిస్కెట్స్ లోపల క్రీము, అందులో ఈ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం మిస్ట్రీ పౌడర్ అంటే పటికి బెల్లం పౌడరు. మనం పటికి బెల్లం కూడా మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం క్రీమ్. మనకి పైన వేసుకునే లేయరు అంటే బిస్కెట్స్ లేయరు చాలా గట్టిగా చేసుకున్నాం కదా, సో ఈ మధ్యలో ఉండేది కొంచెం క్రీమీగా ఉంటేనే మనకి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. మధ్యలో ఫిల్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా హెల్దీ కదండి పిల్లలకి. పిల్లలు డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ ఇస్తే చాలామంది తినరు. ఇలా చేస్తే ఇంట్రెస్ట్గా చక్కగా తింటారు. ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొని అందులో ఇందాక మనం చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా, బిస్కెట్స్ పిండిని వేసి పైన ఇంకొక ఫాయిల్ కూడా వేసి పల్చటి చపాతీలాగా చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా చేసుకుంటే మనకి పల్చగా అవుతుంది. మనకి అల్యూమినియం ఫాయిల్ వేయకుండా డైరెక్ట్గా చేస్తే ఏమవుతుందంటే అంటుకుపోతుంది అనమాట పిండి. ఇలా అనీవెన్గా వస్తుంది, కామనే కదా అది. ఇలా అనీవెన్గా వచ్చినప్పుడు ఆ సైడ్స్ కొంచెం తీసి ఇలా ఉన్న చోట కొంచెం అలా పెట్టుకున్నామంటే నీట్గా సరిపోతుంది. మనం ఎడ్జెస్ అంతా నీట్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇందాక పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ క్రీమ్ కూడా వేసుకొని ఈవెన్గా అంటే సరి సమానంగా మొత్తం ఆ కింద చపాతీలాగా చేసుకున్న దాని మీదంతా సరిపోయేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా అట్ల కాడతో కానీ చెక్క గరిటతో కానీ ఇలా చేసుకున్నామంటే నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. చూసారా, ఇలాగా పల్చటి లేయర్ లాగా వస్తుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని. ఇలా రోల్ చేసుకోవాలండి. చూసారా, చాలా జాగ్రత్తగా ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్లు చేసుకోవాలి. ఫాయిల్ని చుట్టుకుంటూ మళ్ళీ ఓపెన్ చేస్తూ అలా చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇలా నీట్గా రోల్ చేసేసుకొని చూడండి, చక్కగా రోల్ లాగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం మళ్ళీ ఆ రోల్ అంతా క్లోజ్ చేసేసి అదే అల్యూమినియం ఫాయిల్లో ఇలా ఎడ్జెస్ కూడా క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారా, 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను నేను.
ఒక 5 నిమిషాల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా ఓపెన్ చేయాలి. చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చక్కగా మీకు ఇష్టమైతే వైట్ చాక్లెట్ని కరగబెట్టి, వైట్ చాక్లెట్ అంటే ఏం లేదండి, మిల్కీ బార్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కరగబెట్టి పైన గార్నిష్ వేసుకున్నట్టు వేసుకోవచ్చు. ఇలా చక్కగా రోల్స్ లాగా కట్ చేసుకోవడమే. చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, లోపల లేయర్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు పిల్లలు. అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఎంజాయ్ చేస్తూ చాలా హెల్తీగా పిల్లలు ఇష్టపడతారు. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా వాటిపైన పిస్తా పప్పుల పౌడర్ చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా ఉండే ఓరియో స్విస్ రోల్స్ లోడెడ్ విత్ డ్రై ఫ్రూట్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.